స్ట్రాటజీ ఈరోజు మనం డైవర్సిఫికేషన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్లలో ఎంతవరకు మీ యొక్క ఫండ్ అనేది డైవర్సిఫై అవుతుంది, అట్లాగే మీ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్లలో ఎంతవరకు ఓవర్లాప్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 10 ఫండ్స్ అనేటువంటివి ఉన్నాయనుకోండి. లార్జ్ క్యాప్ ఫండ్స్, అట్లాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ, మల్టీ క్యాప్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ కానీ, ఈ విధంగా రకరకాల ఫండ్స్ అయితే మీ దగ్గర ఉంటాయి. సో ఒకే రకమైనటువంటి ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినటువంటి దాంట్లో సేమ్ అట్లాగే అదే సెక్టార్లో ఇతర ఫండ్స్లో కూడా సేమ్ అదే సెక్టార్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి ఫండ్స్లో ఓవర్లాప్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఒకే సెక్టార్లో మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి మ్యూచువల్ ఫండ్లో అదే సెక్టార్లో కనుక వారు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ పోర్ట్ఫోలియో ఓవర్లాప్ అవుతుంది. దీనివల్ల మీకు లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అనేటువంటివి చాలా తక్కువగా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక ఫండ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీ యొక్క టైం హారిజన్ని, అట్లాగే మీ గోల్కి ఆ ఫండ్ అనేది సూట్ అవుతుందా కాదనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అట్లాగే మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి ఫండ్ అనేది గతంలో మీ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి ఫండ్లో దానికి ఎంతవరకు ఓవర్లాప్ అవుతుంది, ఈ ఫండ్ని నేను ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎట్లాంటి యూజ్ ఉంటుంది అనేటువంటి ఒక క్వశ్చన్ని వేసుకొని మీ యొక్క ఫండ్స్ని చెక్ చేసుకొని ఓవర్లాప్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టార్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక సెక్టార్ మనకు మంచి రిటర్న్స్ ఇవ్వకున్నప్పటికీ కూడా వేరొక సెక్టార్ అనేది రిటర్న్స్ అయితే ఇస్తుంది. సో డైవర్సిఫికేషన్ అయితే ప్రాపర్గా ఎవరైతే చేస్తారో వారు మాత్రమే లాంగ్ టర్మ్లో రిస్క్ లేకుండా ఎక్కువగా రిటర్న్స్ పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఎన్ని రకాల ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ యొక్క పోర్ట్ఫోలియో ఎంతవరకు ఓవర్లాప్ అయింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి.